నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామానికి చెందిన రైతు మనే విఠల్ సాగు చేస్తున్న పత్తి పంటను మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ట్రాక్టర్ రోటివేటర్ తో నాశనం చేశారని ఆరోపించారు. గత సంవత్సరం నుంచి తాను ఎన్నిసార్లు పంట సాగు చేసినా ప్రతిసారి అర్ధరాత్రి వేళల్లో పొలంలోకి ట్రాక్టర్ తో ప్రవేశించి పంటను ధ్వంసం చేస్తున్నారని రైతు వాపోయారు. వ్యవసాయమే తన కుటుంబానికి జీవనాధారమని, ఇలా వరుసగా పంటలు నష్టపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. పంటను నాశనం చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే తనలాంటి రైతులకు రక్షణ ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేదని రైతు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి నిందితులను పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు విఠల్, మా నాన్న పేరు రాములు. అరవు గ్రామంలో 137 సర్వే నెంబర్లో ఎకరా 30 గుంట భూమి ఉంది. ఆ భూమిలో పత్తి వేయడం జరిగింది. నేను లేని టైంలో, రాత్రి టైంలో వచ్చి నాకు గుర్తు తెలియని వ్యక్తులు పంట దున్నేయడం జరిగింది. నేను గతంలో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో చేస్తే కూడా ఈసారి కూడా మళ్ళీ దున్నేశారు. వాళ్ళకు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది 8వ తారీఖు పొద్దున. అయితే ఈ పంట నష్టానికి ఎవరు బాధ్యులు అనేది ఇప్పటి వరకు ఎవరు చర్య తీసుకోలేరు. నాకు ఈ భూమిపైనే ఆధారపడి బతుకుతాం. నా కుటుంబ సభ్యులం అందరం. నాకు వ్యవసాయం మీదే ఆధారం కాబట్టి నాకు పై అధికారులు తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.